నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మనందరి ఆశ్రయదుర్గమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 91వ సంకీర్తన 4వ చరణం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. దేవునిని సంపూర్ణంగా నమ్మేవారి భద్రతను వివరించే కీర్తన ఇది. ఆధ్యాత్మిక శారీరక ప్రమాదాల సమయంలో మనం ఆయన కాపుదలపై ఆధారపడాలని, దేవుడే మన ఆశ్రయం అని ఈ కీర్తన స్థిరంగా చెబుతూ ఉంది. యెహోవా కీర్తనకారునికి ఏ అపాయం రాకుండా అతన్ని కప్పి ఉంచుతాడు. రెక్కలతో అనే పదం కాపాడుకోవడాన్ని సూచించేటటువంటి వర్ణన. 17వ సంకీర్తన 8వ చరణం. తన పట్ల నమ్మకమైన వారిపై దేవుని ప్రేమను, శ్రద్ధను జ్ఞాపకం చేసే 2 రూపాలను ఈ వచనంలో మనం చూడవచ్చు. మొదటిది కనుపాప. ఇది గొప్ప విలువ కలది. 2 రెక్కల నీడ అనే ఉపమానం కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడడం అనే దాని నుండి గ్రహించబడింది. కాబట్టి అది సున్నితమైన కాపుదలను సూచిస్తుంది. ప్రమాద సమయంలో తన కంటి పాపను కాపాడుకోవడానికి సహజంగా ప్రతిస్పందించే వ్యక్తిలా, మన ఆపద సమయాలలో దేవుడు మనలను కాపాడేలా విశ్వాసులందరూ తప్పక ప్రార్థన చేయాలి. తల్లి కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కప్పుతున్నట్లు మనలను దాచి కాపాడడానికి మన పరలోకపు తండ్రి సదా సంసిద్ధంగా ఉంటాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆశ్రయంగా చేసుకుని ఎవరైతే ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తారో వారిని ఆయన చెంతకు తీసుకుని మనకు పరిపూర్ణమైనటువంటి బహుమతిని ఇస్తాడు. ఈ లోకంలో లేని భద్రత, క్షేమము, ఆశీర్వాదం మనకు ఆయన యొద్దే దొరుకుతుంది. దానికి మనం ఆయననే ఆశ్రయించాలి. ఆమేన్.